తిచ్చుకున్న చెప్పాలి, అన్ని చెప్పాలి. థ్యాంక్ యూ మదర్ హాస్పిటల్ టీమ్ అండి, ప్రశాంతి రెడ్డి మేడం గారికి థ్యాంక్ యూ అండి. వాళ్ళందరూ మిగిలిన డాక్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారండి. మాకు కేరింగ్ విషయంలో కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి టీం అనేది సపోర్ట్ మంచిగా చేశారు. ఒక ఇన్ఫర్టిలిటీ పేషెంట్ మన దగ్గరికి మన మీద నమ్మకంతో వచ్చారు అని అంటే పాజిటివ్ వచ్చే వరకు ఎలా వెయిట్ చేస్తారు, ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు, ఏ ట్రీట్మెంట్ అయినా ఎలా తీసుకుంటారు అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శారదా అండ్ కార్తిక్. ఓకే, సో ఇప్పుడు అందరూ డాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తారు, నేను పేషెంట్ని ఇంటర్వ్యూ చేస్తాను. వాళ్ళు ఏ ఫేజెస్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చారు అనేది ఒకసారి వాళ్ళ వర్డ్స్లోనే తెలుసుకుందాం. సో ఫస్ట్ కంగ్రాచులేషన్ శారదా అండ్ కార్తిక్, డబుల్ కంగ్రాచులేషన్స్. సో ట్విన్స్. సో ఫస్ట్ మీరే చెప్పాలి, ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? 3 years అయితే ఆల్మోస్ట్ ఇక్కడికి జాన్ 2023లో వచ్చారు మీరు కదా. సో జాన్ 2023లో వచ్చాక నెక్స్ట్ ఫస్ట్ మనం ఏమనుకున్నాం, డైరెక్ట్ గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుందాం అని అనుకున్నాం. అనుకుని దాని గురించే ప్లాన్ చేసుకున్నాం. తర్వాత ఏమైంది చెప్పు నువ్వు? సో వాళ్ళ వర్డ్స్ లో చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ శారదా ఈజ్ అనిమిక్, తన హెచ్బి 6 grams. దాని నుంచి పెంచాలి మనం, అనీమియాని కరెక్ట్ చేయాలి. దానికి పాపం వాళ్ళు అనీమియాకి మనం ఇంజెక్షన్స్ చేసాం, టాబ్లెట్స్ ఇచ్చాం, డైట్ ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్పాం. సో మనం ఫస్ట్ ఏమనుకున్నారు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ బేబీ కోసం వచ్చేసాం కదా అని అంటే మనకు అన్ని అబ్స్టకల్స్, రక్తం తక్కువ ఉంది దాన్ని పెంచుకోవాలి, హీమోగ్లోబిన్ పెంచాము, ఆ తర్వాత ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటే వాళ్ళు చెప్పేది బ్లీడింగ్ ఎక్కువ అవడం ఎందుకు అని అంటే థిక్ అండ్ ఎండోమెట్రియం, ఎప్పుడు చూసిన ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఒక 16 mm 20 mm అలా ఉంది, దాన్ని తగ్గించాలి. అదంతా ఈజీ ఏం కాదు. ఒక మెడిసిన్స్ ఎవ్రీ మంత్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్. పెద్ద ఇంజెక్షన్ తీసుకున్నావు కదా శారదా? తీసుకున్నాం, లూప్రలైడ్ ఇంజెక్షన్ 3 months మంత్లీ వన్స్. సో మనం అంతా సైడ్ ట్రాక్ పోతున్నాం అని అనుకున్నారు కదా. మనం అలా ఏమనుకోలే అని చేస్తాను, ట్రీట్మెంట్ చేస్తున్నా. నాకైతే జెన్యూన్ అయితే ఒపీనియన్ ఉంది, కాకపోతే టైం పడుతుంది అని తెలుసు. గైనింగ్ ప్రాబ్లం కాబట్టి వెంటనే అయిద్దని, వెంటనే క్యూర్ అయిద్దని అయితే అనుకోలేదు. టైం తీసుకుని అయితే, కాకపోతే మనం వచ్చింది డైరెక్ట్ గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ కోసం వాడతామని అనుకున్నాము. మనం మొత్తం ఇంకా రక్తం పెంచుకోవడం, బ్లీడింగ్ తగ్గడం, బ్లీడింగ్ తగ్గించుకోవడమే మనకి ఎక్కువ టైం పట్టింది కదా. బ్లీడింగ్ తగ్గించడానికి కూడా ఇబ్బంది, హెవీ అయింది, కొంచెం సెట్ అయింది. ఇక్కడ బ్లడ్ మీదకి వచ్చినాకనే మనిషి కూడా కొంచెం ఫిజికల్ కూడా సెట్ అయింది. అప్పుడు కొంచెం సన్నగా ఉండేది, 50 లోపు ఉండేది, ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. వెయిట్ కూడా పెరిగారు. సో డైట్ తోటి వెయిట్ పెరిగారు, రక్తం పెరిగి వచ్చింది. మనకు బ్లీడింగ్ తగ్గడానికి ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ పట్టింది? 1 year పట్టింది మనకు బ్లీడింగ్ ని. 1 year అయింది బ్లీడింగ్ తగ్గడానికి. 1 year మన టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అది తగ్గడానికి 1 year పట్టింది. సో అక్కడే మనకు 1.5 year ట్రీట్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ప్రెగ్నెన్సీకి స్టార్ట్ చేసాం. సో ప్రెగ్నెన్సీకి స్టార్ట్ చేసినప్పుడు మీ ఐదర్ పొరాన్న పెరిగేది, లేదంటే ఎగ్స్ సరిగ్గా రాకపోవడం, థిక్నెస్ పెరిగేది, అప్ అండ్ డౌన్ అయింది. సో దీన్ని కరెక్ట్ చేయడానికి మనకి ఇంకొక 6 months పట్టింది. సో ఓవరాల్ పీరియడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎన్ని మంత్స్ బట్టి, ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ 2.5 years ట్రీట్మెంట్. ఫస్ట్ యానివర్సరీకి వచ్చిన, ఫస్ట్ యానివర్సరీకి వచ్చారు, 3rd యానివర్సరీకి పాజిటివ్ వచ్చింది విత్ ట్విన్స్. సో ఇంకా మీ వర్డ్స్ లో చెప్పండి, మీ జర్నీ ఎలా ఉందనేది చెప్పాలి. ఈ ప్రెగ్నెన్సీ కోసం ఇక్కడ హాస్పిటల్ వచ్చినప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్ వెళ్ళినా పేషెన్స్ ఉండాలి. డాక్టర్ చెప్పింది కొంచెం మెడిసిన్ అయినా ఏదైనా ఆపకుండా కంటిన్యూ అవుతుంది అనేది పాజిటివ్ వే వస్తుంది. ఏదైనా మేడం కూడా సపోర్ట్ చేసింది మాకు, మా వైఫ్కి ఏ ప్రాబ్లం ఉన్నా కొంచెం సపోర్ట్ చేసి 100% సక్సెస్ చేసింది. మమ్మల్ని అయితే ఎనీ టైం ఫోన్ చేసినా మేడం కూడా తొందరగా రెస్పాండ్ అయ్యింది. టీం బ్యాక్ ఎండ్ టీం కూడా సపోర్ట్ చేసింది మేడం. ఎట్లా రిస్క్ కూడా పర్లేదు, కస్తుంది అని ఏందని రేవలు నాకు రిస్క్ పర్లేదు, అందరూ తొందరగా మంచిగా తీసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ శారద వస్తుంది అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ప్రాబ్లం ఫస్టే ముందే ట్రీట్మెంట్ అందరికి తెలిసిపోతుంది. సో అలా ఉండేసరికి ఇంకా వాళ్ళు కూడా అంత నమ్మకం, అంటే వాళ్ళు చెప్పేదే కాకుండా వాళ్ళు అంత నమ్మకం. ఒక దగ్గర 1 year అయిపోయింది అని అంటే ఇంకా అక్కడే ఎందుకు చూపించుకుంటున్నారని చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది చెప్తారు. సో అలా అన్నా కూడా వాళ్ళు అన్ని బైపాస్ అయిపోయి మేము ఏది చెప్తే అలా ఫాలో అయిపోయారు. ఆ ఫాలో అయ్యి పాజిటివ్ వచ్చేదానికి వాళ్ళకు ఆల్మోస్ట్ 2.5 years, అంటే ఇప్పుడు జాన్ వస్తే 3 years. సో పేషెన్స్,
పేషెంట్కి పేషెన్స్, డాక్టర్కి పేషెన్స్, కాకపోతే చెప్పినట్టుగా వాడేశారు. ఇది కాదు ఇది కాదు. మొదలు ఎన్నోసార్లు ఏడ్చింది శారద కూడా, ఇలా అయిపోతుంది అని. కానీ ఓకే రావాలి పాజిటివ్ ఈసారి అని అనుకున్నాం, ఇచ్చాం ట్రీట్మెంట్, పాజిటివ్ విత్ ట్విన్స్, సో డబుల్ హ్యాపీ.